ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎక్కడ పెంచాలంటండి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పెంచేటప్పుడు కోపము రేపక, వాళ్ళకి ఏం రేపకూడదంటండి? కోపము పుట్టించకూడదు పిల్లలకి. ప్రియమైన వాళ్ళరా, ఇలాగా కోపం పుట్టించిన కారణం చేత చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, తల్లిదండ్రులకి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఏదో మంచి కోసం చెప్పిన దానిని చివరికి తల్లిని తండ్రిని ఒక పశువులాగా ఒక మృగంలాగా చూసేవాళ్ళు దూరమైపోయిన పిల్లలు అనేక మంది ఉన్నారు. అందుకోసమే వివేచన ఉపయోగించి కోపము రేపక, పిల్లలకి ఏమి రేపకంటండి? కోపము రేపక. ప్రియమైన వాళ్ళరా, ఎవరినైనా నలుగురిలో ఒక మాట అంటే ఆ వ్యక్తి ఎంత సిగ్గుపడిపోతాడో తెలుసండి. భార్యని ఒక మాట అన్న నలుగురిలో ఆ భార్య సిగ్గుపడిపోద్ది. భర్తని ఒక మాట నలుగురిలో ఎదిరించినా ఆ భర్త సిగ్గుపడిపోతాడు. అదే సమయంలో పిల్లల్ని కూడా నలుగురిలో గట్టిగా హెచ్చరిస్తే వాళ్ళు న్యూన్యతాభావానికి గురవుతారు. నేనేనా ఇలాగ చేసింది? నా వంటి వారు ఇంకెవరు లేరా? ఎందుకు నాకు ఈ పరిస్థితి? నలుగురిలో ఎప్పుడు కూడా బహిరంగంగా పిల్లల్ని కానీ భార్యని కానీ, ప్రియమైన వాళ్ళరా, భర్తను కానీ ఎవరిని కూడా గద్దించటానికి లేదు. ఒకవేళ ఉంటే గనక అది వాక్యానుసారంగా అది చివరి మెట్టది. అది చివరి మెట్టు. ఎప్పుడు కూడా పిల్లల్ని, ప్రియమైన వాళ్ళ బహిరంగ అందరిలో కేక వేసి, అది ఎంత బాధో తెలుసండి. లోనికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి చక్కగా వివరించటం మంచి ఉద్దేశం. ఏంటండి? వాళ్ళకి చక్కగా వివరించటం మంచి ఉద్దేశం. బైబిల్ సెలవిస్తుంది, బెత్తము వాడని వాడు తండ్రికి విరోధి. చిన్నప్పటి నుంచి నువ్వు బెత్తము వాడకుండా బిడ్డలను పెంచితే గనక నీవు ఇంటిలో శత్రువుల్ని తయారు చేసుకుంటున్నావు. నువ్వు ఎవరిని తయారు చేసుకుంటున్నావండి? ఎవరిని? వారి వయస్సును బట్టి బెత్తము, వారి వయస్సును బట్టి గద్దింపు. ఒకవేళ వారిని ప్రేమించాలి, వాళ్ళ అవసరతలు తీర్చాలి, వారిని గారావం చేయాలి. ఈ గారావం అనేది అన్ని వేళలా పనికిరాదు. అది వ్యక్తిగతం, ఇంట్లోనే. ఎక్కువ ఉండకూడదండి. ఎక్కువ ఉంటే గనక మనం శత్రువుల్ని తయారు చేసుకుంటున్నాం. కోపము రేపక, పిల్లలకి ఏమి రేపకూడదంటండి? కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3:21 చదువుకుందాం. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. వాళ్ళ మనసు కృంగిపోద్దంటండి. నలుగురిలో హెచ్చరించకూడదండి.